హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరాల. ఈ శివరాత్రికి మనం ఏం చేసామనేది వీడియోలో ఉంటుంది మామ బ్రో. మీరందరూ తప్పకుండా వీడియో చూసేయండి. ఈ పూజలు ఎక్కడ జరిగినాయి అంటే కొంజేడు బస్ స్టాండ్ లక్ష్మీ గణపతి ఆలయంలో శివయ్య లింగం ఉంది, అక్కడ మొత్తం జరిగినాయి. ఆ తర్వాత మనం జాగారం ఏం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది ఈ బ్లాగ్ మొత్తం ఉంటుంది మామ బ్రో. మీరందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో. अग्निश्चमे कर्मश्चमे अर्कश्चमे सूर्यश्चमे प्राणश्चमे सूर्यश्चमे दिदिश्चमे द्योश्चमे शक्वरी रघुयोश्चमे धैर्यकाम वंचमे सामने सामश्चमे दिदिश्चमे दीक्षामे नमस्कारश्चमे प्रबंधरोहितमे पस्तामाश्चमे सौहितम क्षातने मसाचमे आशाभश्चमे देहश्चमे रडांचमे यज्ञेन कल्पतां दक्षं यज्ञेन कल्पतां विश्वासं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पतां आत्मा यज्ञेन कल्पतां एकाचमे तस्वश्चमे वन्दनमे सप्तमे पंचविगुणिश्चमे सप्तविगुणिश्चमे नवविगुणिश्चमे अजेयत्रिगुणिश्चमे षट्त्रिगुणिश्चमे दिनायगुणिश्चमे षट्त्रिगुणिश्चमे मानसं व्यस्यस्यां जनस्यां भगवानस्यां रूपायस्यां तमस्यां विडामे महोन्मणि संप्रदां प्रसाद्यं पदोस्यास्य देवायभ्यां आनन्याश्री अस्माद्यानन्दः संप्रदां प्रसाद्यं पदोस्यास्य देवायभ्यां आनन्याश्री ओम शांति शांति शांति। ओम रामधमत्यां हस्तिनाद प्रबोधने श्रियं देवीमपह्पये श्रीर्वाक्या लक्ष्मीः उपैतमां देवसखः कीर्तिश्च मया सह प्रादुर्भूतोऽस्म्यास्ते विभासां मलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अबोधिमसमृद्धिं च सर्वान् निर्मतमेग्रहात् कं चत्वारां दुराधरिषां नित्यपुष्टां करीषणीं ईश्वरेकं सर्वभूतानां तामिनोपह्पये श्रियं मनसः काममागो चित्रेदवदने गृहे निजदेवीं मातरं श्रियं वादयवे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं कलां पद्ममालिनीं सूर्यां
నమస్కరోతి హరి నమః పార్వతీ పదే. ఇక్కడ అభిషేకం అయిపోయింది. ఆ తర్వాత అలంకరణ పూజకి ఇంకా టైం ఉంటుందని చెప్పి నేను మళ్ళీ ధీరజ్ మిగతా ఉన్న శివాలయాలు అన్నిటికీ వెళ్ళాము మా బ్రో. ఎందుకంటే జాగారం చేస్తున్నాం కాబట్టి మిగతా శివాలయాలు కూడా చూస్తున్నాం. ఇదిగోండి, ఇది కొండ మీద శివాలయం. ఇక్కడ కూడా స్వామివారికి అభిషేకం ఆ తర్వాత కళ్యాణం కూడా జరుగుతుంది మామ బ్రో. అందుకని అదిగోండి, ఇందాక చూసారా సాయన్న వచ్చాడు, అమ్మాయి కూడా, వీళ్ళందరూ ఉన్నారు మామ బ్రో. అందరూ కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ కూర్చొని. మిగతా వాళ్ళందరూ జాగారానికి ఉన్నారు మామ బ్రో. ఇంకా ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళాం మామ బ్రో. ఇంకా బయట అటు తిరుగుతుంది నేను మళ్ళీ ధీరజ్ అనమాట. వాళ్ళు కూడా నాతో పాటు జాగారానికి ఉన్నారు మామ బ్రో. ఇంకా కొండ మీద ఉన్న శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నాక ఆ తర్వాత మనం అందరం, నేను మలిగాడు ధీరజ్ కలిసి మన అయ్యప్ప స్వామి గుడి అంటే క్షేత్రం ఉంది కదా మన ఒంగోలులో, అయ్యప్ప స్వామి గుడి, అక్కడికి వచ్చేసాం. అక్కడ కూడా శివాలయం ఉంది, అక్కడ స్వామివారిని కూడా దర్శించుకుందాం అని చెప్పి అలా వచ్చేసాము మామ బ్రో. ఇదిగో మీరు అక్కడ గుడిలో స్వామివారిని కూడా చూసేయండి. स्वामिने नमः शुभांतकर्पूर नीराजनं दर्शयामि नमस्करो हर नमः पार्वती पदे हर ఇంకా అక్కడి స్వామిని దర్శించుకున్నాక లారుపేట సాయిబాబా గుడిలో మరకతమని విగ్రహం ఉంటుంది మామ బ్రో, లింగము స్వామివారిది. అక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకము, ఆ తరువాత స్వామివారి కళ్యాణం జరిగింది మామ బ్రో. ఇలా జాగారం ఉంటూ స్వామివారిని స్మరించుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ స్వామివారి జాగారం చేసుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది మామ బ్రో. ప్రసాదం అదిగోండి అక్కడ చూడండి మరకతమని శివలింగం. మరకతమని శివలింగం అంటే శివలింగం గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. మరకతమని రాయి, ఒకటే రాయి మీద శివలింగాన్ని చెక్కి ఉంటుంది మామ బ్రో. మీరు ఒకసారి ఈయన కూడా దర్శించుకోండి మామ బ్రో.
అదిగోండి ఇక్కడ కళ్యాణం మొదలవబోతుంది. అందుకే అందరూ భక్తులందరూ ఎదురు చూస్తున్నారు కళ్యాణం చూడటం కోసం. ఇంకా బాబా గుడి దగ్గర నుంచి మనం లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్ళిపోదాం. అలంకారం అయిపోయి ఇంకా పూజ మొదలవుతుందని చెప్పి అమ్మ ఫోన్ చేసేసరికి వచ్చేసాం. అంతలోకి హారతి మొదలైంది మామ బ్రో. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర. ఇంకా అన్ని చోట్ల పూజలు అభిషేకాలు అయిపోయినాక మా బ్రో మనం ఇంటికి వచ్చేసి స్వామివారికి నైవేద్యం చేసుకొని ఆయనకి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మనం ఒక పొద్దుని అలా చెల్లిచ్చేసాము మా బ్రో. ఈ సంవత్సరానికి మహాశివరాత్రి అలా ముగిసింది మా బ్రో. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.